హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మై రెసిపీ బెండకాయ ఫ్రై అండి. హోటల్ స్టైల్లో మన ఫంక్షన్లలో చేసేటట్టుగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై. ముందుగా నేను బెండకాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను. దానిలో నేను 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1 స్పూను కార్న్ఫ్లోరు, మన రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసాను. గరం మసాలా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవట్లేదు. ముందుగా ఈ పిండిలో మొత్తము బెండకాయలు కంటేలాగా అటు ఇటు తిప్పుతూ పిండి అంటుకునేలాగా చేయాలి. నీళ్ళు ఎక్కువ పోయకూడదు, నీళ్ళు పోయకుండానే చేసుకోవాలి. చూడండి, నేను స్పూన్తో తిప్పుతూ ఉన్నాను కదా. అలా ముందు పిండి అంతా అతుక్కోవాలి బెండకాయలకి. ఇంకా మనం కొద్దిగా 2 నీళ్ళు చిలకరించుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు, మన పకోడీలాగా పోయొద్దు. కొద్దిగా చిలకరించుకుంటూ కలుపుకోవాలి. చూడండి, అంటుకుంది కదా పిండి అంతా బెండకాయ ముక్కకి. ఈలోగా నేను ఒక బాండి పెట్టుకున్నాను. బాండి పెట్టుకొని ముందుగా వేరుశనగపప్పు వేయించుకున్నాను. వేరుశనగపప్పు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా నూనె ఉంటుంది కదా, ఆ నూనెలోనే ఈ బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. చూడండి, ఒక్కొక్కటిగా వేసుకున్నాను. మొత్తం గుత్తగా వేసామంటే ముక్కలు ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి కదా, అందుకోసం నేను ఇలా వేస్తున్నాను. చూడండి, అలా వేసుకున్నాను. ఇలా తర్వాత ఎర్రగా వేయించుకోవాలి. బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది కదా. నాకెంతో ఇష్టం బెండకాయ వేపుడు అంటే. నేను బెండకాయలు తెచ్చానంటే మా ఇంట్లో నేను రకరకాలుగా వండుతుంటాను. ఇదిగోండి, అలా వేసుకున్నాను. ఒక స్పూన్ పెట్టి తిప్పుకుంటున్నాను. ముక్కలు వేగే వరకు అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ముక్కలు కలర్ మారినాయి కదా. అన్నీ ఇలా తీసుకున్నాను. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. జీడిపప్పులు కూడా వేయించుకున్నాను. అంతేనండి, బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇలా వేపుడిని మనం పులుసుల్లో, పప్పుల్లో నంచుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.